హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక రీసెంట్గా వచ్చిన కొన్ని మంచి మూవీస్ని అయితే కనుక నేనైతే సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. అయితే మీరందరూ ఈ పాటికే బాగా హైప్ వచ్చిన మంజుమూల్ బాయ్స్ లాంటి మూవీస్ అయితే చూసేసి ఉంటారు. బట్ కొన్ని మూవీస్ అయితే కనుక టాప్ నోట్స్ ఉన్నాయి, బట్ చాలామందికి రీచ్ అవ్వలేదు ఆ మూవీస్. అలాంటివి మూవీస్ని అయితే కనుక రీసెంట్గా వచ్చిన మూవీస్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చిన సినిమా వచ్చేసి అరవి అనే సినిమా అనమాట. అయితే ఈ మూవీ ఎందుకు అంత లేట్ చూసానని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే త్రివిక్రమ్ గారు 2016 టైంలోనే ఈ మూవీని చూడమని చెప్పేసి తనకు చాలా నచ్చిందని చెప్పేసి చెప్పారంట. సో నేనైతే రీసెంట్గానే చూశాను అనమాట. తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా వచ్చిన తర్వాతే, ముందైతే చూడలేదు. అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందనమాట సినిమా. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనమాట. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూసే మూవీ అనమాట. బట్ ప్రతి ఒక్కరికి ఇది కొంచెం కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మంచి మూవీ అనమాట. మూవీ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఫహద్ ఫాజిల్ గారి ఆవేశం మూవీ. అయితే ఈ మూవీ చాలా క్రేజీ మూవీ అనమాట. ఇంకా యాక్టింగ్ మాస్టర్ క్లాస్ చూడొచ్చు మనం మన ఫహద్ ఫాజిల్ గారిది. అలాంటి మూవీ, దాంతోపాటుగా క్రేజీ ఎలిమెంట్స్ ఉంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, ఫైట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. యాక్షన్ వేనమా యాక్షన్ ఇరుకు, కామెడీ వేనమా కామెడీ ఇరుకు, ఎమోషన్ వేనమా ఎమోషన్ ఇరుకు, ఆ టైప్లో ఉంటుంది అనమాట మూవీ. బట్ ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ముందు అరవి మూవీ వచ్చేసి అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉందన్నమాట. అయితే ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో. బట్ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేయండి, లేకపోతే మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిందీ మూవీ సైతాన్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చిందనమాట. ఆ మూవీ కూడా బాగుందనమాట. అంటే ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ గురించి ఈ మధ్యన మూవీస్ ఎక్కువ పెరిగాయి కదా. సో ఈ సైతాన్ మూవీ కూడా హిందీ లాంగ్వేజ్లో మాత్రం ఉంది. ఆ మూవీ కూడా చూడండి. మీకు ఆ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చితే ఖచ్చితంగా బాగా నచ్చుతుంది మీకు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బైరీ పార్ట్ 1 అని చెప్పేసి ఒక మూవీ వచ్చిందనమాట. అంటే రస్టిక్గా ఉంది కొంచెం. ఈ పావురాలు అని చెప్పేసి ఈ పావురాల పందాల గురించి కొంచెం ఎక్స్ట్రా డోసెస్ అయినట్టు అనిపించింది, కానీ చూడడానికి బాగా ఇంటెన్సివ్గా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నాకైతే అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెఫినెట్లీ మీకు కూడా చాలా మందికి నచ్చుతుంది అనమాట ఈ బైరీ అనే మూవీ. సో పార్ట్ 1 అయితే కనుక తెలుగులో అవైలబుల్గా ఉందన్నమాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో, చూడండి. అయితే రీసెంట్గా నైట్ మూవీని అయితే కనుక తెలుగులో డబ్బింగ్ చేశారు ఆహా వాళ్ళు. అయితే మీరు కోట బొమ్మలి పిఎస్ సినిమా చూస్తుంటే కనుక చూడక్కర్లేదు. ఒకవేళ మేము ఒరిజినలే చూస్తాం అనుకుంటే కనుక తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా వచ్చింది ఆహాలో ఉందన్నమాట. ఇంకా వాంకా అనే మూవీ వచ్చింది, హాలీవుడ్ మూవీ, అది కూడా బాగుంది. ఇంకా లవ్ గురు అనే మూవీ వచ్చిందనమాట విజయ్ ఆంటోనీ గారిది, అది కూడా ఒకసారి చూసే విధంగా ఉందన్నమాట. ఇంకా ప్రణయ్ విలాసం అని చెప్పేసి లాస్ట్ వీక్ అయితే కనుక ఒక మూవీ వచ్చింది, అది కూడా బాగుందన్నమాట. ఇవి ఒకసారి చూడొచ్చు. ఈ మూవీస్ని అయితే డెఫినెట్లీ చూడండి. ఇంకా నేను కొన్ని మూవీస్ అయితే కనుక ఒపీనియన్స్ అయితే చెప్తాను అనమాట. అవి ఏంటంటే కనుక రీసెంట్గా సిద్ధార్థ్ రాయ్ అని ఒక సినిమా వచ్చింది. అయితే ప్రొసీడింగ్స్ అన్నీ వర్కౌట్ అయ్యే విధంగా ఉన్నాయి. బట్ అర్జున్ రెడ్డిని కావాలని కాపీ చేసినట్టుగా, కావాలని అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని దీంట్లో వాడినట్టుగా అనిపించింది అనమాట. అందువల్లే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందనమాట. చూస్తున్నంతసేపు కూడా ఎందుకు అర్జున్ రెడ్డిని ఇమిటేట్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. బట్ స్టోరీ పరంగా ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ బట్టి తీశారంట. నాకైతే బాగా అనిపించింది స్టోరీ. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్కిప్పింగ్ కొట్టుకుంటూ చూడాలి. నెక్స్ట్ గోండా జయన్ అని చెప్పేసి, ఉపచారపూర్వం గోండా జయన్ అని చెప్పేసి మూవీ ఉంది, అది కూడా కామెడీకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో టాపిక్. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.